V6 తీసుకుందాం, ఇలా పేపరే కదా. ఆయన నేను హిందువుని అని చూపించుకుంటాడు, కానీ మళ్ళీ భూలక్ష్మి గుడికి అయితే పోలే. హైదరాబాద్ గణేశ్వరం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ పబ్లిక్ కోసం వచ్చిండు. హిందువుల మనోభావాలు ఓల్ సిటీలో తెలుస్తుంది కరెక్ట్గా. ఫామ్ హౌస్ సీఎంని కాదు, పనిచేసే ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా. హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నం. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. సెప్టెంబర్ 17ను ఒకరు విలీనం, మరొకరు విమోచనం అని అంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలచన చేసే ప్రయత్నం. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్స్లో జెండాను ఆవిష్కరించిన సీఎం. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా. ఫస్టు ఓల్డ్ సిటీ రక్షాపురంకి రా. హిందువులకు రాష్ట్ర హక్కుల కోసం, ఫస్ట్ ప్రజా హక్కుల కోసం, అందులో హిందువుల హక్కుల కోసం జర మాట్లాడు. ఎందుకంటే రాష్ట్ర హక్కులు అని మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కోస్గిలనే దేవాలయ భూములను కాలేజ్కి అంటగట్టారు. మళ్ళీ వక్ఫ్ భూములను అంటగట్టు కదా, ఓడొద్దని అన్నాడు. వాళ్ళతో కూర్చో. అసదుద్దీన్ ఓవైసీ కూడా బుక్ లాంచ్ చేసినావు కదా, ఒక ల్యాండ్ లాంచ్ చేయలేవా వాళ్ళ కోసం, కాలేజ్ కోసం? పోకడ మాటలు రాష్ట్ర హక్కుల కోసం. ఎందుకే రేవంత్ అన్న? భూలక్ష్మి మాత గుడి ఆడ ధ్వంసం అయితే పోయినావా? పోలీసులను ఏమన్నా నిలదీసినావా? 100 గజాల దూరంలో ఉన్నది అట్లెట్లయితుంది అని చెప్పి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందంటే మాట్లాడినావా? మాట్లాడలే. రాష్ట్ర హక్కుల కోసం నువ్వు ఢిల్లీ పోతే గల్లే కంట్రోల్ కానప్పుడు మీకు. ఫస్ట్ పాయింట్. హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చేందుకు భూమాఫియా ప్రయత్నం. నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నది హైడ్రాని. రంగనాథ్ గారిని కూర్చోబెట్టి మాట్లాడండి. అంత మోతబరి మనిషిని మీరు అక్కడ పెట్టి ఆయనను హీరో చేసి అలా నేను జీరో చేసింది మీరే. హైడ్రా లక్ష్యం అనేది వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు స్టూడెంట్లు ఆన్లైన్లో చదువుకోలేదా? సవరణలు ఉంటాయా క్రైమ్కి ఏమన్నా? లేకపోతే ముహూర్తాలు ఉంటాయా క్రైమ్ చేసినప్పుడు ఏదన్నా? విల్ దిస్ బికమ్ ఏ కేస్ లా ఇన్ ది ఫ్యూచర్ మిస్టర్ హానరబుల్ సీఎం? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఫాతిమా కాలేజ్ ఏమాయే? దాని మీద ఎందుకు మాట్లాడతలే? గోపాన్పల్లిలో కూడా మొత్తం తీస్తున్నాం కథలు, మేము ముంగడికి వస్తాం సార్, చిత్రగుప్త వస్తుంది. హైడ్రాని నీరుగార్చుడు కాదు, హైడ్రాకు మద్దతు తెలిపేదే మేము. డంకెపే చోట్ నేను మీకు చెప్తున్నా. ఆపు డైనమిక్ సీఎమా లేకపోతే డరావువా సీఎమా? ఫాతిమా కాలేజీలో గడ్డపార పెట్టి మాట్లాడు. మీకు డైనమిక్ సీఎం అయితే గడ్డపార పడుతుంది, డరావువా సీఎం అయితే మూతపరి మాటలు గిట్లనే ఉంటాయి. పబ్లిక్లను బేవకు చేసే చాతలు ఇంకేముండే. రెండో పాయింట్కి కూడా కౌంటర్ ఇచ్చినాం. సెప్టెంబర్ 7న ఒకరు విలీనం అని అన్నారు, మరొకరు విమోచనం అంటున్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి. పేరు పెట్టుడు కాదు, అధికారికంగా ప్రకటించు. నిజాం గడీలు బద్దలు కొట్టిన తర్వాత ప్రజాపాలన దినోత్సవంగా నేను పెట్టినా, బీజేపీ ఇట్లా చేసింది, బీఆర్ఎస్ గట్ల చేసింది, బీఆర్ఎస్కి అయితే అసలు ఏదేం లేకుండా నిజాం చచ్చిపోతే మా కేసీఆర్ పుట్టిండు, నేనే ఇవాళ సాయుధ పోరాటంలో ఆనాడు నేను ఆ జన్మల గదుండే, ఈనాడు అనుమూల రేవంత్ రెడ్డి అయినా అని చెప్పు, మేము పొగుడుతాం మిమ్మల్ని. బట్ దాన్ని అధికారికంగా డిక్లేర్ చేయి, స్టేట్మెంట్లు వద్దు. థర్డ్ పాయింట్ కూడా మాట్లాడమన్నా. అందుకే తెలంగాణ అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలుచన చేసే ప్రయత్నం. స్వార్థ ప్రయత్నాల కోసం అమరులను త్యాగాలను అన్నా మీ నోరారా బలిదేవత అని పిలుచుకున్నారు. 1200 మందిని ఆత్మ బలిదానం పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఆమె బలమైన దేవత ఏడైతుంది, బలిదేవత అని అన్నారు. ఇలా పదవి రాగానే బలమైన దేవత అన్నారు. అమరవీరుల త్యాగాలన్నీ పలచన చేసింది ఎవరన్నా? మీరు ముఖ్యమంత్రి అయినాక ఎంతమంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కలిసిర్రన్నా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది ఉద్యమకారులతో మీరు ఒక మీటింగ్ పెట్టిర్రన్నా? ఉద్యమకారులు ఊపిరి పోసుకున్న ఈ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానంతో వాళ్ళ ఆశయాలు చిగురించాలని ఇలా ఫార్మేషన్ అయిన తెలంగాణలో వాళ్ళ ఆశయాలు ఉన్నాయా? వాళ్ళు ఉత్సాహాలు ఉన్నాయా? ఒక్కనాడా వాళ్ళతో మీటింగ్ పెట్టినరా?
ఎంతసేపు తెలంగాణ తల్లి సోనియా గాంధీని చేసిండ్రు, ఈయననేమో తెలంగాణ తండ్రి కేసీఆర్ని చేసిర్రు. యాక్చువల్ ఉద్యమకారులను అమరవీరులను ఎవరు చేసిర్రు రేవంత్ అన్న? ఏమన్నా ఉన్నదా? లేదు. అంతే అయిపోయింది కదా, ఇక అయిపోయి September 17 అయిపోయి.